హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేపటి నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా ఉన్న మధుమేహ, హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ మేరకు ఆ వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వాడే 41 రకాల 6 ఫార్మేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందండి. నేషనల్ ఫార్మాస్యూటికల్ అయితే ఈ ఉత్తర్వుల మేరకు గుండె జబ్బుల, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్లు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, అలాగే యాంటీబయాటిక్ మందులను భారీగా తగ్గిస్తూ ఉన్నట్టుగా ప్రజలను ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎస్పీపీఏ అధికారులు అయితే వెల్లడించారండి. ధరలు తగ్గే వాటిలో 30 డఫాగ్లిఫ్లోజిన్, అలాగే మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, ఇవి టాబ్లెట్స్ అయితే బ్లడ్లోని గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. వాటి ధర ₹16గా అయితే నిర్ణయించారు. అదేవిధంగా ఆస్తమా, లంగ్స్ సమస్యలు ఉండే వారికి అయితే బుడైసోనైడ్, అలాగే ఫార్మోటెరాల్ ఒక డోస్ ధర ₹6కైతే తగ్గించారు. ఇక మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ సమస్య అండి మొదలగు అనేక ఔషధాల ధరలను అయితే ఎన్పీపీఏ తగ్గించింది. ఈ విధంగా అయితే వీటి ధరలను సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గింపులు అయితే చేయడం జరిగింది.